హలో మిత్రమా, యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు నా మేకలన్నీ అమ్మేసా. మొన్న దసరా అప్పుడు అమ్మేసిన, అంటే ఒకేసారి కాదు, అప్పుడు కొన్ని అమ్మేసిన. దానికి తోడు ఆ దసరా అప్పుడు కొంచెం వ్యాధులు వచ్చినాయి. ఏం వ్యాధులు అర్థం కాలే, ఇక చనిపోయినాయి కొన్ని. చాలా పిల్లలు చనిపోయినాయి, మేకలు కూడా చనిపోయినాయి. అట్లా కొన్ని అమ్మేసిన, కొన్ని చనిపోయినాయి. ఇగో మిగిలిన ఇవి అమ్మలేదు అన్నట్టు. ఈ రెండు మా ఇంటికాడనే పుట్టినాయి ఈ పిల్లలు. ఇది ఒకటి కొనుక్కొచ్చిన. ఇగో ఈ షెడ్డు మస్తు ఖర్చు పెట్టిన, చాలా ఖర్చు పెట్టిన. అంటే దగ్గర 1,00,000 రూపాయల దాకా ఉంటుంది ఈ షెడ్ అంతా కలిపితే. ఇగో ఇదంతా ఖాళీ ఇదేంది జాలి, పక్కన పైపులు అన్నీ ఒకసారి కొనలేదు అన్నట్టు. అప్పుడు ఇంత కొన్నా కాబట్టి రేట్ ఎక్కువ పడ్డది. అది ఇట్లా ఇదంతా నేనే కట్టుకున్నా ఫస్ట్, తెలుసా. ఎవరిని కూలి అయినని పెట్టుకోవాలి. నేను, మా ఆవిడ, నా కొడుకు, ముగ్గురం కష్టపడ్డాం. ఇది మేకలకు ఇది తయారైంది. ఇంకో ఇది ఇట్లా మేకల కొట్టం అంటారు కదా, మేకల కొట్టం. ఇదంతా మేమే కష్టపడి ఇక్కడ నుంచి డోర్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి డోర్ వేసుకుని ఇదంతా జాలి పెట్టేసి ఇలా ఇంకా బయట నుంచి కుక్కలు ఇక్కడ రాకుండా ఇక్కడ నుంచి రేకులకు కట్టినాం. రేకులు వేసి కట్టెలు కట్టినాం అన్నట్టు. మళ్ళీ దానికి తోడు ఇది జాలి 3 మేకపిల్లలు మిగిలిన. ఇంకా తెద్దాం అనుకుంటున్నా, చిన్న మేకపిల్లలు. చిన్నవి అంటే చిన్నవి తెస్తే చనిపోతున్నాయి. కొంచెం తెచ్చినాయి కదా రెడ్ది, ఇట్లాంటివి తెచ్చుకోవాలి. ఇట్లాంటివి తెద్దాం అనుకుంటున్నా. అంతకుముందు కూడా చిన్నవి తెచ్చిన పాలు తాగేటి, అవి చనిపోయినాయి. ఎంత పాలు పట్టినా ఏం చేసినా బతకలే కదా. అందుకనే ఈసారి తెస్తే ఈ రెడ్ తెచ్చిన, అది 3,000 పడ్డది. అది అట్లాంటి, అది మరక ఆడేది. ఈ 3 ఆడే. ఇగో ఇట్లా అయితే చేసినాం అన్నట్టు. ఇది కథ. జాలి అంతా మేమే కట్టుకున్నాము, వాళ్ళకి కూలి పెట్టుకోలేము అన్నట్టు. ఈ షెడ్ కూడా మేమే వేసుకున్నాం. అంటే ఒకేసారి కాదు, ఇది వేయటానికి ఒక వారం 10 రోజులు పట్టింది. అప్పుడు ఇంత వేసుకున్నాం అన్నట్టు. గుంజలు పాతుకోవడము అన్నీ.